Welcome students, welcome to Competitive English Coaching Classes YouTube channel. Before we get into the lesson guys, do me a favor, try to run this video at 1.5 times speed, okay? ఇంకా నా వాయిస్ ఇంకా క్లియర్గా ఉందనుకుంటా 1.75 times నార్మల్ స్పీడ్లో రన్ చేయండి. ఓకే గైస్, రైట్, లెట్స్ కంటిన్యూ. Our next topic is changing sentence forms from positive to yes or no question. ఇంతకుముందు లెసన్లో మనం పాజిటివ్ నుంచి నెగిటివ్ చేంజ్ చేయడానికి ట్రై చేసినాం కదా. ఎందుకు? హెల్పింగ్ వర్బ్ లేకపోతే కనుక మెయిన్ వర్బ్ నుంచి హెల్పింగ్ వర్బ్ ఎట్లా రాబట్టాలా అనేది ప్రాక్టీస్ చేయడానికి. అండ్ బై ద వే గైస్, పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ ఇవన్నీ సపరేట్ లెసన్స్. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మళ్ళీ నేర్చుకుందాం. దట్ దే ఆర్ నాట్ సో సింపుల్. ఇవన్నీ మీకు ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాను, అందుకే ఇవన్నీ కూడా బేసిక్స్లో చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, నౌ హెల్పింగ్ వర్బ్ లేకపోతే పాజిటివ్ నుంచి ఎస్ఆర్ నో క్వశ్చన్కి చేంజ్ చేయడం కూడా పాసిబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, దానికన్నా ముందు ఫస్ట్ మనం పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది. సబ్జెక్ట్, ఇంతకుముందు క్లాస్లో చూసినాం కదా, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ లాగా గుర్తుపెట్టుకోవద్దండి. ఓకే గైస్, చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ఇట్లా చెప్పుకోవచ్చు మనం, కానీ హై లెవెల్ ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళేసరికి మనం ఈ ఫార్ములా ఫాలో అవ్వం, గుర్తుపెట్టుకోండి. ఏ ఫార్ములా ఫాలో అవుతాం? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. దట్ ఈస్ అ పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్ని మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్, ఈ రెండింటి పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేయండి. పాజిటివ్ సెంటెన్స్లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్. అదే ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి వచ్చేసరికి మీకు ఏమవుతుంది? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చి దాని తర్వాత సెకండ్ పొజిషన్లో సబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇన్వర్షన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా మీకు ఒక లెసన్ ఉంది, ఇన్వర్షన్. ఓకే, హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి సబ్జెక్ట్కి ముందు పెట్టడాన్ని, ఈ ప్రాసెస్ని మనం ఇన్వర్షన్ అని అంటాం, ఇన్వర్ట్ చేయడం. alright guys, మెయిన్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్, ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈస్, లాస్ట్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హరి ఈజ్ ఎ డాక్టర్ అనుకుందాం. హరి ఈజ్ ఎ డాక్టర్. ఓకే, ఇది స్టేట్మెంట్, రైట్? ఇది స్టేట్మెంట్. ఓకే గైస్, దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి ఎట్లా మార్చాలో ఫస్ట్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్, హెల్ప్, వర్బ్ ఉంది, రైట్? ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బీ ఫార్మ్ వర్బ్స్? వీటిని నెగిటివ్ చేయాలనుకున్నా, ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి మార్చినా కూడా ఇవి ఏమైపోతే హెల్పింగ్ వర్బ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇది ఏమీ లేదు అని అంటే, ఇట్లా మార్చాల్సిన అవసరం లేదు అని అంటే, అది మెయిన్ వర్బ్ లాగా యాక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి మార్చాలంటే ఫస్ట్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్. అదేంది? ఈజ్. దాని తర్వాత హరి. యాజ్ ఇట్ ఈస్, మిగిలింది ఆబ్జెక్ట్ ఉంది, దాన్ని అట్లే రాసేసేయండి. ఈజ్ హరి ఏ డాక్టర్, ఇట్లా రాస్తాం, రైట్? ఓకే, ఇంకో రకంగా చెప్పాలంటే ఐ లేదా రామ్ అందం. రామ్ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ డిన్నర్. రామ్ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ డిన్నర్. ఇది మీ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే గైస్, దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి ఎట్లా మారుస్తారు? ఫస్ట్ ఎలిమెంట్స్ ఐడెంటిఫై చేయండి. ఓకే, రామ్ ఇస్ ది సబ్జెక్ట్, హిస్ డిన్నర్ ఇస్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ వర్బ్ పొజిషన్లో ఏమేమి ఉంది? హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, కంప్లీటెడ్ అనే మెయిన్ వర్బ్ ఉంది కదా. మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి మార్చాలంటే స్టేట్మెంట్ ఏం చేయాలా? ఈ రెండు పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేయాలి, 2-1 చేసేయండి. సో ఫస్ట్ ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ రాయండి, రైట్? హెల్పింగ్ వర్బ్ అదేంది? హ్యాస్. దాని తర్వాత సబ్జెక్ట్. వాట్ ఈస్ సబ్జెక్ట్? రామ్.
మిగిలిన వాటిని ఏం టచ్ చేయొద్దండి, యాజ్ ఇట్ ఈస్ కిందకి తీసుకోండి. మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, రైట్. లాస్ట్ క్వశ్చన్ మార్క్. ఓకే గైస్, హ్యాస్ రామ్ కంప్లీటెడ్ హిస్ డిన్నర్. ఓకే, హ్యాస్ రామ్ కంప్లీటెడ్ హిస్ డిన్నర్. ఇట్లా చేస్తాం, రైట్. మనం తీసుకున్న ఈ రెండు ఎగ్జాంపుల్స్లో మనకు హెల్పింగ్ వర్బ్స్ లాగా పనిచేసే వర్బ్స్ అక్కడ డైరెక్ట్గా కనిపిస్తున్నాయి. అట్లా కాకుండా సెంటెన్స్లో మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది, రైట్. అట్లాంటప్పుడు ఏం చేసినాం, ఇంతకుముందు వీడియో లాగానే డూ ఫామ్ హెల్పింగ్ వర్బ్ని యొక్క సహాయం తీసుకొని స్ప్రెడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, కిరణ్ వెంట్ టు టెంపుల్. కిరణ్ వెంట్ టు టెంపుల్. కిరణ్ వెంట్ టు టెంపుల్. ఇది స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్ కదా. దీన్ని ఎస్ఆర్ నో క్వశ్చన్ లా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకు ఒక ట్రబుల్ ఏంది అని అంటే, దిస్ ఈజ్ మెయిన్ వర్బ్, రైట్. దీని ముందు హెల్పింగ్ వర్బ్ లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి, వదిలిపెట్టేసాం. నో గైస్, గుర్తుపెట్టుకోండి, ఏదైనా మెయిన్ వర్బ్ ఉంటే కనుక అట్లాంటి సెంటెన్స్ని ఫామ్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ వర్బ్ని స్ప్లిట్ చేయాలి. ఎట్లా నేర్చుకున్నాం స్ప్లిట్ చేయాలని? ఒకవేళ మీరు స్ప్లిట్ చేయాలనుకున్న మెయిన్ వర్బ్ V1లో ఉంటే డూ V1, అదే V2లో ఉంటే కనిపియని హెల్పింగ్ వర్బ్ ఏంది, డిడ్ కదా. అదే సింగులర్లో ఉంటే కనిపియని హెల్పింగ్ వర్బ్ ఏంది, డస్, రైట్. V1 మెయిన్ వర్బ్ అప్పుడు ఆటోమేటిక్గా V1లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే డూ, డిడ్, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ని తీసుకొని రాగలిగిన మెయిన్ వర్బ్ ఓన్లీ V1 మెయిన్ వర్బ్, గుర్తుపెట్టుకోండి. ఓకే గైస్, సో ఇక్కడ మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్న మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉంది, ఇట్ ఈస్ ఇన్ V2 ఫామ్, రైట్. V2లో ఉంటే ఇట్లా కన్వర్ట్ చేస్తాం, డిడ్ V1 లాగా. ఫస్ట్ డిడ్ రాయండి, దట్ ఈస్ యువర్ హెల్పింగ్ వర్బ్. V1 ఆఫ్ వాట్, V1 ఆఫ్ దిస్ వన్, వెంట్ యొక్క V1 ఏంది, గో కదా. ఓకే, మీకు ఇచ్చిన యాక్చువల్ స్టేట్మెంట్ ఈస్ దిస్ వన్, కిరణ్ డిడ్ గో టు టెంపుల్, రైట్. దాన్ని తీసుకొని మీరు ఎస్ఆర్ నో క్వశ్చన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే వాట్ విల్ యూ డూ, ఈ 1-2 పొజిషన్స్ని 2-1తో స్టార్ట్ చేయండి, రైట్. సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి, రైట్. అప్పుడు అది ఏమవుతుంది, డిడ్ కిరణ్ గో అన్నది మెయిన్ వర్బ్, టెంపుల్ అన్నది వాట్ ఎవర్ ఎల్స్ ఇస్ దర్. ఓకే, ఇట్స్ నాట్ ఆబ్జెక్ట్ గైస్, రిమెంబర్. అది ఎందుకు ఆబ్జెక్ట్ కాదని చూసాం. ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది, ఏమీ టచ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. సో ఇట్ విల్ బికమ్ గో మెయిన్ వర్బ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ లెఫ్ట్ అది రాసేయండి, టు టెంపుల్. ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్, రైట్. సో క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం. ఓకే గైస్, రైట్. ఇక్కడ లాగానే సేమ్, హ్యాస్ రామ్ కంప్లీటెడ్ హిస్ డిన్నర్, రైట్. సో ఇట్లాంటి కేసెస్లో కూడా మనకు హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఇది ట్రాన్స్ఫర్మేషన్ కష్టం కాబట్టి హెల్పింగ్ వర్బ్ని ఎట్లా రాబట్టాలా అని మీకు గుర్తుంది కదా, ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నది. దేర్ ఈజ్ నో సెంటెన్స్ దట్ డజంట్ హ్యావ్ ఎ హెల్పింగ్ వర్బ్. ఒకటే విషయం ఏంటంటే కొన్నిసార్లు మనకు హెల్పింగ్ వర్బ్ కనిపించని హెల్పింగ్ వర్బ్స్ ఏమైంటాయి, మెయిన్ వర్బ్ని బట్టి కనిపించని హెల్పింగ్ వర్బ్ ఏమైంటుంది అన్నది ఉంటుంది. ఒకవేళ మెయిన్ వర్బ్ V1లో ఉంటే కనిపించని హెల్పింగ్ వర్బ్ డూ, V2లో ఉంటే డిడ్, సింగులర్లో ఉంటే డస్. ఓకే గైస్, ఇప్పుడు నాకు ఒక డౌట్, ఒకవేళ మెయిన్ వర్బ్ కనుక V3లో ఉందనుకోండి, లేదా INGలో ఉందనుకోండి, అప్పుడు ఎట్లా స్ప్లిట్ చేయాలి? ధర్మ సందేహం గైస్, తీర్చండి. పాజ్ ది వీడియో హియర్ అండ్ థింక్ అబౌట్ మై క్వశ్చన్. ఒకవేళ ఇక్కడ మనం V1, V2 సింగులర్లో ఉంటే మాత్రమే స్ప్లిట్ చేయాలా అని చెప్పుకున్నాం. మరి ING అండ్ V3 అండ్ ING ఏం పాపం చేసినా ఎందుకు స్ప్లిట్ చేయొద్దు, రైట్? క్వశ్చన్ ఈజ్ అ వ్యాలిడ్ క్వశ్చన్, రైట్. ఆలోచించండి ఒకసారి. See guys, V3 verb and ING verb, V3 verb and ING verbs, they will never come alone in the sentence ఒకవేళ verb పొజిషన్లో వస్తే కనుక. ఓకే, ఒకవేళ verb పొజిషన్లో వస్తే కనుక దే విల్ నెవర్ కమ్ అలోన్ ఇన్ ది సెంటెన్స్. ఎందుకు? వాటి నేచర్ అంత కదా, దట్ ఈస్ దేర్ నేచర్, రైట్.
ఎప్పుడన్నా మీకు V3 లేదా ఐఎన్జి వర్బ్ పొజిషన్లో కనిపించింది అంటే కళ్ళు మూసుకొని దాని ముందు ఉన్న హెల్పింగ్ వర్బ్స్ని లొకేట్ చేయండి. కనీసం ఒకటి ఉండాలి. ఆల్రైట్, ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంటే మరి ఇంకా స్ప్లిట్ చేయడం ఎందుకు? స్ప్లిట్ చేయడం అన్న ప్రాసెస్ ఎందుకు చేస్తాం మనం? హెల్పింగ్ వర్బ్ లేని సందర్భంలో మెయిన్ వర్బ్ మాత్రమే ఉన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ని రాబట్టడానికి చేస్తాం కదా. V3 అండ్ ఐఎన్జి వర్బ్స్ వస్తే ఆటోమేటికలీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇంకా స్ప్లిట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో హెల్పింగ్ వర్బ్ లేకుండా రాగలిగిన వర్బ్స్ ఏంటివి? ఒకసారి వర్బ్ ఫార్మ్స్ లెసన్ చూసుకోండి గైస్. V1, V2 అండ్ సింగులర్. ఓకే, V1 అన్న అప్పుడప్పుడు మీకు హెల్పింగ్ వర్బ్తో కనిపిస్తుంది, కానీ V2 అండ్ సింగులర్ మాత్రం ఎప్పుడు వర్బ్ పొజిషన్లో సింగిల్గా మాత్రమే వస్తాయి. ఆల్రైట్ గైస్, ఇంగ్లీష్ ఈజ్ సీక్వెన్షియల్ లాంగ్వేజ్ గైస్. మీకు ఫస్ట్ నౌన్స్ చెప్పి దాని తర్వాత లేదా ఫస్ట్ ఆర్టికల్స్తో స్టార్ట్ చేసి దాని తర్వాత వేరే టాపిక్స్ చెప్దామంటే వర్కౌట్ కాదు అది. ఎందుకు అనంటే ఫస్ట్ బేసిక్స్ నుంచి, బేసిక్స్లోనే వర్బ్ కంప్లీట్ అయిపోవాలి. వర్బ్లో ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్, దాని తర్వాత టైప్స్ ఆఫ్ వర్బ్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతేనే ఇంగ్లీష్ అర్థమవుతుంది. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ లైక్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో బేసిక్స్ వచ్చాయంటే మీకు ఏ చాప్టర్ అయినా స్టార్ట్ చేసేయచ్చు. సైక్లిక్ బ్యాచెస్ నడుపుతుంటారు మ్యాథమెటిక్స్కి, అందుకే. కానీ ఇంగ్లీష్కి అట్లా పాసిబుల్ కాదు. ఓకే, సీక్వెన్షియల్ లాంగ్వేజ్ ఇది. మీరు ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నది 30th క్లాస్లో యూజ్ చేస్తారు. అంటే 30th క్లాస్ అంటే అకౌంట్ స్టార్ట్ అవుతుందని కాదు. ఐ మీన్ ఆల్మోస్ట్ కోర్స్ ఎండ్ అయ్యే వరకు ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు. ఓకే గైస్, అందుకే పర్సన్స్తో స్టార్ట్ చేసిన నేను. ట్రస్ట్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. మీరు ప్రతి వీడియో కంపల్సరీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి, అది కూడా సీక్వెన్షియల్గా చూడండి. ఓకే, ఒక్కసారి 2 టైమ్స్ రన్ అయిన తర్వాత 2 సైకిల్స్ అయిపోయిన తర్వాత దెన్ మీకు కష్టం అన్న టాపిక్ని మధ్యలో చూస్ చేసుకొని దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే గైస్, నౌ ఒక ఎగ్జాంపుల్ కోసం, యూ హ్యావ్ ఎ పెన్. ఇది పాజిటివ్ సెంటెన్స్, రైట్? దీన్ని స్ప్లిట్ చేసి మీరు ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి మార్చాలి. ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అనలైజ్ చేయండి. హ్యావ్ అని, దేర్ ఈజ్ ఓన్లీ వన్ వర్బ్ హియర్. ఓకే, పేరుకి హెల్పింగ్ వర్బ్ కింద రాసుకున్నా, కేటగిరీ కింద రాసుకున్నా, ఇది సెంటెన్స్లో ఎట్లా వర్క్ చేస్తుంది? మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, రైట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనిపిస్తుందా? లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి మార్చలేము. అంటే ఈ హ్యావ్ అనే మెయిన్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఫార్మాట్లోకి స్ప్లిట్ చేయాలి. ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ఈజ్ ఇన్ V1 ఫామ్ కదా. V1లో ఉన్న వర్బ్ని స్ప్లిట్ చేయాలంటే కనిపియని హెల్పింగ్ వర్బ్ ఏంది? డూ. దాని తర్వాత ఈ వర్బ్ యొక్క V1 రావాలి. గుర్తుపెట్టుకోండి, డూ, డిడ్, డస్ వచ్చినాయి అని అంటే తర్వాత V1 మాత్రమే రావాలి. ఒకసారి ప్రీవియస్ లెసన్ చూసుకోండి. ఓకే గైస్, సో అట్లా స్ప్లిట్ చేస్తే డూ, హ్యావ్ యొక్క V1 హ్యావ్ అవుతుంది. నవ్ యూ హ్యావ్ యువర్ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. ఇన్వర్ట్ చేసేయండి, ఇన్వర్షన్ ఫాలో కానీ, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ని ఉల్టా రాసేయండి. దట్స్ ఇట్. లాస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టేయండి. డూ యూ హ్యావ్ ఎ పెన్? దట్స్ ఇట్. ఓకే గైస్, ఇంకొక ఎగ్జాంపుల్, హీ వర్క్స్ యాజ్ ఎ గవర్నమెంట్ స్కూల్ టీచర్. సేమ్ మెయిన్ వర్బ్. What is missing? Helping verb is missing. Is it really missing or is it invisible? It is invisible, guys. Okay, it is invisible. So దాన్ని స్ప్లిట్ చేయండి. వర్క్స్ అనేది ఏ ఫామ్లో ఉంది? సింగులర్ ఫామ్లో ఉంది. సింగులర్ ఫామ్లో ఉన్న స్ప్లిట్ చేస్తే ఫస్ట్ ఇన్విజిబుల్ వర్బ్ అయింది, హెల్పింగ్ వర్బ్ డస్, దాని తర్వాత V1. సో స్ప్లిట్ చేస్తే ఏమైంది? డస్. వర్క్స్కి V1 అయింది వర్క్. నా మీకు హెల్పింగ్ వర్బ్ వచ్చింది, మెయిన్ వర్బ్ వచ్చింది. దిస్ ఈజ్ ది సబ్జెక్ట్. ఈ రెండింటిని ఇన్వర్ట్ చేసేయండి, పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేయండి. డస్ హీ వర్క్ యాజ్ ఇట్ ఈస్, ఇంకా ఏమంటే అది, రైట్? హీ ఈజ్ ఎ టీచర్. ఇప్పుడు మనం యామ్, ఆర్, ఈజ్, వాస్, వర్, యామ్, ఆర్, వాస్, వర్, ఈజ్, ఈ 5 వర్బ్స్ స్పెషాలిటీ ఏమనుకున్నాం? వీటిని మనం స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి సింగిల్గా వస్తే మెయిన్ వర్బ్స్ లాగా పనిచేస్తాయి. ఓకే, ఆల్ రైట్. ఎట్లాంటి సెంటెన్స్లో? పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే అట్లా పనిచేస్తాయి. ఓకే, ఈ పాజిటివ్ సెంటెన్స్ నుంచి మీరు నెగిటివ్ లెక్ చేంజ్ చేయాలంటే ఇవన్నీ ఆటోమేటిక్గా అవే హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. లేదా ఇన్వర్ట్ చేయాలనుకున్నా కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్ రాబట్టడానికి క్వశ్చన్ ట్యాగ్లో కానివ్వండి, లేదా డైరెక్ట్ క్వశ్చన్లో కానివ్వండి, ఇన్వర్ట్ చేయడానికి అవే మెయిన్ వర్బ్స్, అవే హెల్పింగ్ వర్బ్స్. ఆల్రైట్ గైస్, రిమెంబర్ దిస్. అందుకని ఇక్కడ
హెల్పింగ్ వర్బ్ రాబట్టాల్సిన అవసరమే లేదు. మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ అవే హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇన్వర్ట్ చేసేసి రాసేయండి. రిమైనింగ్ ఏమేమి ఉందో దాన్ని ఏం టచ్ చేయకుండా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి లాస్ట్ క్వశ్చన్ మార్క్. దట్ ఈస్ యువర్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ గైస్, ప్రీవియస్ క్వశ్చన్ నుంచి తీసుకున్నది. ఇది 2018 ఏపీ టెట్ నుంచి తీసుకున్నది, పేపర్ 3. ఓకే గైస్, నౌ షీ sang a song. Choose a correct auxiliary verb to frame a yes or no question. ఈ సెంటెన్స్లో ఉన్న ఏమడుగుతున్నాడు? ఆక్సిలరీ వర్బ్. ఏ ఆక్సిలరీ వర్బ్ని తీసుకొని ఎస్ ఆర్ నో క్వశ్చన్ని ఫామ్ చేయగలుగుతారు అని అడుగుతున్నాడు. సింపుల్, ఇంతవరకు మనం ఫాలో అయిన రూలే ఫాలో కానీ శాంగ్ కదా, రైట్? శాంగ్. ఈ వర్బ్ ఏ ఫామ్లో ఉంది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఓకే, దిస్ ఇస్ ద వర్బ్. ఎన్ని వర్బ్స్ ఉన్నాయి? ఒకటి ఉంది. ఒకే ఒక వర్బ్ వస్తే అది ఏమవుతుంది? మెయిన్ వర్బ్. మెయిన్ వర్బే హెల్పింగ్ వర్బ్ లాగా పనిచేయగలిగిన వర్బ్ ఏమన్నా ఉందా ఇక్కడ? అట్లాంటివి ఏవి? యామ్, ఆర్, ఈజ్, వాజ్, వర్ కదా. యామ్, ఆర్, వాజ్, వర్, ఈజ్. ఈ 5 వర్బ్స్లో ఒకటి ఏమన్నా ఉందా? లేదు. సో ఒకవేళ అవి ఉంటే కనుక అదే ఈ ఆక్సిలరీ వర్బ్ అయిపోతుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ నాట్ రైట్. ఓకే గైస్, నౌ మన దగ్గర ఉంది మెయిన్ వర్బ్ కాబట్టి, హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఇన్విజిబుల్ కాబట్టి, మిస్సింగ్ కాదు, ఇన్విజిబుల్. దీన్ని రాబట్టాలి. ఎట్లా రాబట్టాలా? రాబట్టాలంటే ఫస్ట్ దీన్ని ఫామ్ కనుక్కోవాలి మీరు. ఫామ్ కనుక్కోకముందు వర్బ్ ఏంది? ఒరిజినల్ వర్బ్ సింగ్, అది V1, సాంగ్ V2, సంగ్ V3. ఈ మూడిట్లలో ఏది అక్కడ ఉన్నది? సాంగ్ V2 కదా. V2లో ఉంటే కనుక మెయిన్ వర్బ్ కనిపియని హెల్పింగ్ వర్బ్ ఏంది? డిడ్. ఓకే గైస్, డిడ్. ఒకవేళ V1లో ఉంటే డూ అవుతుంది, సింగులర్ అయితే డస్ అవుతుంది. ఇదే అడుగుతున్నాడు. సారీ, V1 అక్కడ ఏం రావాలి మీకు? V1 డిడ్, V1. ఆల్రైట్. సో మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఇదే. మీరు ఎస్ ఆర్ నో క్వశ్చన్ అన్నా కూడా, క్వశ్చన్ ట్యాగ్ అన్నా కూడా, లేదా నెగటివ్ అన్నా, ద ఆన్సర్ ఈజ్ సేమ్. ఓకే, ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని అడిగినా, క్వశ్చన్ ట్యాగ్ అని అడిగినా, పాజిటివ్ నుంచి నెగిటివ్కి మార్చడానికి అని అడిగినా, డైరెక్ట్ క్వశ్చన్ అని అడిగినా కూడా మీకు ఆన్సర్ ఈజ్ సేమ్. సింప్లీ కనిపియని హెల్పింగ్ వర్బ్ ఏది, ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ ఏది, ఏ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని పైన ఇచ్చిన సెంటెన్స్ని పాజిటివ్ నుంచి నెగిటివ్ లేక మార్చగలుగుతారు. ఏ హెల్పింగ్ వర్బ్ని తీసుకొని పైన ఇచ్చిన సెంటెన్స్ని పాజిటివ్ నుంచి ఎస్ ఆర్ నో క్వశ్చన్ లేక మార్చగలుగుతారు. సింప్లీ స్పీకింగ్, వాట్ ఈస్ ది ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ దేర్ అని అడుగుతున్నాం. సో వాట్ ఈస్ ఇట్ గైస్? V2లో ఉంది కాబట్టి ఇన్విజిబుల్ హెల్పింగ్ వర్బ్ ఇస్ డిడ్. ఓకే, వై నాట్ డూ అండ్ వై నాట్ డస్? డూ ఎందుకు కాదనంటే, ఒకవేళ ఇది కనుక V1లో ఉంటే అప్పుడు డూ అవుతుండే. ఓకే, ఒకవేళ సాంగ్ అన్నది సింగులర్ అయింటే అప్పుడు డస్ అవుతుండే, బట్ ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ V2 కాబట్టి కనిపియని హెల్పింగ్ వర్బ్ ఈస్ డెడ్. ఓకే గైస్, ఇట్ ఈస్ సో ఈజీ. క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసిందో ఒకసారి గమనించుకోండి. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. వైల్ చేంజింగ్ ద ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ ఫ్రమ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ టు పాజిటివ్ స్టేట్మెంట్, ఇక్కడ రివర్స్ చేస్తున్నాం. ఓకే, we will find a do form verb adjacent to the V1 verb. గుర్తుపెట్టుకోండి, ఈ సెంటెన్స్ అర్థం కాకపోతే డోంట్ వరీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇన్ సచ్ ఎ కేస్ వీ నీడ్ టు మర్జ్. ఇంతవరకు స్ప్లిట్ చేసినాం కదా, విడగొట్టినాం కదా, రైట్? లేని హెల్పింగ్ వర్బ్ని రాబట్టడానికి విడగొట్టినాం కదా. ఇప్పుడు దానికి ఆపోజిట్ చేయాలి. ఎందుకు? ఇంతకుముందు మనం పాజిటివ్ నుంచి నెగిటివ్ చేసినాం, పాజిటివ్ నుంచి ఎస్ ఆర్ నో చేసినాం. వాట్ ఇఫ్ మీకు నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చి పాజిటివ్ స్టేట్మెంట్, సూటబుల్ పాజిటివ్ స్టేట్మెంట్ రాబట్టమని అడిగితే అప్పుడు ఏం చేయాలి? సింప్లీ మర్జ్ చేసేయండి. ఇంతకుముందు ఏం చేసినాం? ఇంతకుముందు స్ప్లిట్ చేసినాం. హియర్ వీఆర్ గోయింగ్ టు మర్జ్ దెమ్. ఓకే గైస్, ఓకే, టు గెట్ ది ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకే, ఈ టేబుల్ చూడడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక ఎస్ ఆర్ నో, సారీ, నెగటివ్ స్టేట్మెంట్ తీసుకుందాం. నెగటివ్ స్టేట్మెంట్, హరి doesn't
లైక్ మూవీస్ అన్నారు అనుకుందాం. హరి డజంట్ లైక్ మూవీస్. If there is any hurry and is fond of movies and is mad about movies, don't mind, guys. This is just an example. Okay. All right. Hari doesn't like movies is your example. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? This is a negative statement, right? This is a negative statement. Okay. Wait a second, guys. Hari doesn't like movies. ఇక్కడ వర్బ్ను అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి వర్బ్ను అబ్జర్వ్ చేయండి. హౌ ఈజ్ ద వర్బ్ హియర్? డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని డూ అనే మెయిన్ వర్బ్, ఈ రెండింటి మధ్యలో ఏముంది? నాట్ అనే నెగటివ్ అడ్వర్బ్ ఉంది, రైట్? ఎస్, అందుకని ఇది నెగటివ్ స్టేట్మెంట్. దీన్ని పాజిటివ్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ అనే నెగటివ్ అడ్వర్బ్ని తీసేయాలి కదా. ఎందుకు? పాజిటివ్ నుంచి నెగిటివ్ చేసేటప్పుడు ఏం చేసినాం? నాట్ని ఇన్సర్ట్ చేసినాం, రైట్? ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ చేయాలంటే నాట్ని తీసేయాలి. అప్పుడు ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది? పాజిటివ్ స్టేట్మెంట్. హరి డస్ లైక్ మూవీస్. హరి డస్ లైక్ మూవీస్. కానీ ఇది కరెక్ట్ అనిపిస్తుందా? డూ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్ అలాంగ్ విత్ V1 వర్బ్. ఓకే, ఇక్కడ డస్ అనే డూ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్ అలాంగ్ విత్ V1 వర్బ్ ఉంది. అట్లాంటప్పుడు అది ఏమవుతుంది? ఇంతకుముందు మనం స్ప్లిట్ చేసినాం, రైట్? దేన్ని స్ప్లిట్ చేసినాం? సింగులర్ వర్బ్ని స్ప్లిట్ చేస్తే మీకు డస్ ప్లస్ V1 వచ్చింది, రైట్? ఇప్పుడు మర్జ్ చేస్తే అగైన్ అది ఏమైపోతుంది? సింగులర్ అయిపోతుంది. ఎస్, కావాలి, అంతే కదా. సో ఇక్కడ డస్ లైక్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ లైక్స్. ఓకే, ఇట్ బికమ్స్ లైక్స్. దిస్ ఈస్ కాల్డ్ మర్జింగ్. ఓకే గైస్, అప్పుడు మీకున్న పాజిటివ్ సెంటెన్స్ లేదా పాజిటివ్ స్టేట్మెంట్ ఏమైతే? హరి లైక్స్ మూవీస్. ఓకే గైస్, సో మీకు ఎప్పుడన్నా సెంటెన్స్లో డూ ఫార్మ్ వర్బ్ ప్లస్ V1 అంటే డూ V1, డిడ్ V1, డస్ V1 కనుక వస్తే, రైట్, మర్జ్ చేయాలని గుర్తుపెట్టుకోండి, పక్కనే ఉంటే కనుక. ఆల్రైట్ గైస్, డూ V1 ఉంటే కనుక ఒరిజినల్ మెయిన్ వర్బ్ V1లోకి మారిపోతుంది. డిడ్ V1 ఉంటే ఒరిజినల్ మెయిన్ వర్బ్ V2. ఓకే, ఈ రెండు వర్బ్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? కలిపితే స్ప్లిట్ చేస్తే V2ని స్ప్లిట్ చేస్తే మీకు ఏమొచ్చింది? డిడ్ V1 వచ్చింది. కానీ డిడ్ V1ని కలిపితే ఆటోమేటిక్గా ఏం రావాలో? మీకు V2 రావాలి, రైట్? రిమెంబర్ దిస్ రూల్ గైస్. డూ ఫార్మ్ వర్బ్ అండ్ V1 పక్కన వస్తుంది కనుక దానికి కరస్పాండింగ్ మెయిన్ వర్బ్ ఏదో గుర్తించండి మీరు. ఓకే, ఈ ఎగ్జాంపుల్ డూ ప్లస్ టాక్ V1 ఆఫ్ టాక్, డిడ్ ప్లస్ టాక్ V2 ఆఫ్ టాక్, డస్ ప్లస్ టాక్ సింగులర్ ఆఫ్ టాక్. ఓకే, ఇక్కడ ఈ వర్బ్స్ని చూడండి, ఇవి వర్బ్ ఏదో తెలుపుతాయి, కానీ ఆ వర్బ్ ఏ ఫామ్లో రావాలన్నది దేని చూస్తే అర్థమవుతుంది మనకు? ముందున్న డూ ఫామ్ వర్బ్ని చూస్తే అర్థమవుతుంది. అంటే డూ ఉంటే దాని పక్కన ఉన్న వర్బ్ V1లో ఉండాలని చెప్తుంది. అదే డిడ్ ఉంటే దాని పక్కన ఉన్న వర్బ్ V2లో ఉండాలి. అదే డస్ ఉంటే దాని పక్కన ఉన్న వర్బ్ సింగులర్లో ఉండాలి. ఓకే, ఈ రకంగా మర్జ్ చేయడం నేర్చుకోండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్. ఎస్ ఆర్ నో క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్లో ఉంటుంది కదా. డిడ్ హరి వాచ్ టీవీ? ఎస్, హెల్పింగ్ వర్బ్ ఉంది, డిడ్, హరి ఇస్ ద సబ్జెక్ట్, వాచ్ ఇస్ ద మెయిన్ వర్బ్, టీవీ ఇస్ ది ఆబ్జెక్ట్. ఓకే గైస్, ఇప్పుడు దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్లోకి మార్చాలి. ఎట్లా మారుస్తారు? పాజిటివ్ స్టేట్మెంట్లో ఉన్న సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని ఇంటర్చేంజ్ చేస్తే మీకు ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు రివర్స్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ని, సబ్జెక్ట్ని పొజిషన్స్ చేంజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఎస్, అదేంది గైస్? హరి డిడ్ మెయిన్ వర్బ్, వాట్ ఈస్ దట్? వాచ్ టీవీ. హరి డిడ్ వాచ్ టీవీ. ఇది ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. రిమెంబర్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు వర్బ్ని చూడండి గైస్, డిడ్ ఉంది మీకు, V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంది. అట్లాంటప్పుడు దాన్ని అట్లా వదిలేయద్దండి. యూ నీడ్ టు
మర్జ్ దెమ్. ఎట్లా మర్జ్ చేస్తారు? డిడ్ ప్లస్ V1 ఉంటే ప్లస్ V1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది గైస్? ఇది మీకు వర్బ్ ఏదని మాత్రమే తెలుపుతుంది. అది ఏ ఫామ్లో ఉండాలా అన్నది ఏం తెలుపుతుంది? డిడ్ తెలుపుతుంది. ఎట్లా గుర్తుంచుకోవాలి దీన్ని అంటే గైస్, డిడ్ ఈస్ ద V2 ఫార్మ్ ఆఫ్ డూ కదా. ఎస్, డూ యొక్క V2 ఫామ్. డస్ ఉంటే కనుక డూ యొక్క సింగులర్ ఫామ్. డూ ఉంటే కనుక డూ యొక్క V1 ఫామ్ అని అర్థం. సో నెక్స్ట్ వచ్చిన వర్బ్ ఏ ఫామ్లో ఉండాలనేది, ఏ ఫామ్ డూ వర్బ్ ఉందో చూడండి. V2 డూ ఉంది కాబట్టి ఈ వర్బ్ V2లో ఉండాలని చెప్తున్నా. అంటే వాచ్ అనేది V2లో ఉండాలి. దాని అర్థమైంది. V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈస్ వాచ్డ్. ఓకే, హరి డిడ్ వాచ్ ఏమవుతుంది? ఇట్ బికమ్స్ వాచ్డ్. హరి వాచ్డ్ టీవీ. ఓకే గైస్, ఇట్లా మార్క్ చేయడం దీన్ని. దట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ స్ప్లిట్టింగ్. ఓకే, 2022 టెట్లో అడిగింది, చూస్ ద రాంగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఆక్సిలరీస్. ఈ స్టేట్మెంట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ యూస్డ్ టు మేక్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ చూసాం కదా. దిస్ ఈజ్ రైట్. కానీ ఇక్కడ ఏమడుతున్నాడు? రాంగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ యూస్డ్ టు మేక్ క్వశ్చన్స్. ఇది దాని నేచర్. కాబట్టి దిస్ కాన్ బి యువర్ ఆన్సర్. ఓకే, నౌ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ యూస్డ్ టు మేక్ నెగటివ్స్. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇది మన ఆన్సర్ కాలేదు. Auxiliary verbs are used to make passive forms. Yes. Okay. Yes, passive forms అనేది యాక్టివ్ పాసివ్ వాయిస్లో am, బీ ఫామ్ వర్బ్స్ అన్నీ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా మనం ఆక్సిలరీ వర్బ్స్. ఓకే గైస్, ప్రీవియస్ లెసన్స్ ఒకసారి చూడండి. బీ ఫామ్ వర్బ్సే మనకు యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చడానికి యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అవి కూడా ఆక్సిలరీ వర్బ్సే కదా, రైట్? సో ఇది కూడా కరెక్టే స్టేట్మెంట్. కానీ మనం ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ కోసం చూస్తున్నాం కాబట్టి యూ కెనాట్ యూజ్ ఇట్. వాట్ ఇస్ ద ఆన్సర్ నౌ గైస్? లెఫ్ట్ ఓవర్ వన్ టు మేక్ ప్లూరల్ వర్బ్. దిస్ ఈస్ యువర్. ఇది యాక్చువల్లీ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ యూస్ టు మేక్ ఎ ప్లూరల్ వర్బ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. అందుకే మనకు ఆప్షన్ ఇది. దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఓకే గైస్, ఇట్లా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రైట్, now we'll do the next one, linking verbs in the next statement. Alright guys, thank you very much. And by the way guys, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అవసరం లేదు. నేను ఈ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, దాని PDF లాస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.